హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చాలా వింత కథ ఒకటి చూడబోతున్నాం. ఒక మిస్టీరియస్ అయిన స్కూల్. ఆ స్కూల్ కి ఒక జైజాంటిక్ ప్రిన్సిపల్. కోపం వస్తే చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళ పిలకలు పట్టుకు ఎత్తుకు ఎగరేయడం, ఇరిటేట్ చేశారని బుల్లి అబ్బాయిలని కిటికీల నుంచి విసిరేయడం, ఇంకా చెప్పాలంటే పనిష్మెంట్ కోసం ఈ అమాయకపు పిల్లల్ని డోర్ ముందు వెనక, రూమ్ లోపల అని మొత్తం పెద్ద పెద్ద మేకులు గుచ్చుకునున్న చీకటి గదిలో పడేయడమని, రూల్స్, డిసిప్లిన్, నా మాటే వినాలంటూ రకరకాల టార్చర్స్ పెడుతుంది. అలాంటి ఈ టఫ్ నరకం లాంటి స్కూల్లోని రాక్షసి లాంటి ప్రిన్సిపల్ నియంత్రించడానికి పుట్టుకతోని సూపర్ ఇంటెలిజెంట్ అండ్ సూపర్ పవర్స్ తో ఉన్న ఒక అమ్మాయి ఈ స్కూల్ జాయిన్ అయితే ఏమవుతుంది? ఆఫ్ కోర్స్ వీళ్ళిద్దరి మధ్య వార్ మొదలవుతుంది. ఫైనల్ గా గెలిచేది ఈ ప్రిన్సిపలా లేక ఈ అమ్మాయా అనేది కథ. అండ్ దీన్ని ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూపించేది మెటిల్డా అని ఈ మూవీ స్టోరీ లైన్. ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తి కథ ఏంటో చూసేద్దాం. ఓపెన్ చేస్తే ఒక హాస్పిటల్ ని చూపిస్తారు. అన్ని తల్లిదండ్రులు పుట్టిన పిల్లల్ని వెంటనే ఎత్తుకోవాలి, ముద్దులాడాలని ఆశపడతారు. కానీ ఇక్కడ దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఒక తండ్రిని మనకి పరిచయం చేస్తారు. ఈయన ఇంకెవరో కాదు, మన హీరోయిన్ మెటిల్డా వాళ్ళ నాన్న. అట్ ప్రెసెంట్ నర్స్. హీరోయిన్ మెటిల్డా పుట్టగానే తనని తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి చూపిస్తే కార్టూన్ క్యారెక్టర్ లా ఉన్న ఈ కసాయుడు కూతురని తెలియగానే చీకొట్టుకు రీఫండ్ దొరుకుతుందా అన్నట్టు అసహ్యంగా చూసి వెళ్లిపోతాడు. తండ్రి టమాటా కనీసం తల్లైనా సపోర్ట్ అనా చూద్దామనుకుంటే ఆవిడ కూడా డిశ్చార్జ్ అయి వీళ్ళ నాన్నతో ఈ హాస్పిటల్ బిల్ ఇంకా ఖర్చులు చూసి వేస్ట్ టైం వేస్ట్, మనీ వేస్ట్, అంతా వేస్ట్ అని ఇప్పుడిప్పుడే పుట్టిన పసిబిడ్డాన్ని కూడా చూడకుండా వాళ్ళ కన్నా కూతుర్ని ఏదో లగేజ్ వేసినట్టు కార్ వెనక పడేసి బండి స్టార్ట్ చేస్తారు. అప్పుడే కార్లో ఉన్న ఇంకో అబ్బాయి మైకిల్ ని పరిచయం చేస్తారు. వీళ్ళ పెద్ద కొడుకు మెటిల్డా వాళ్ళ అన్న. ఈ పేరెంట్స్ ఇతన్ని కూడా పెద్దగా పట్టించుకోరు, అందుకని హీరోయిన్ లా పూర్తిగా వదిలేరు కూడా. అందులోనూ వాళ్ళ నాన్న బండిలో పసిపిల్లుందని కూడా ఆలోచించకుండా కార్ ని ఇష్టం వచ్చినట్టు నడుపుతాడు. వెనక మెటిల్డా ఊగిపోతూ ఉంటుంది. ఇంతలా అసలు బాధ్యతే లేకుండా నడుచుకునే వీలే వామ్వుడ్ ఫ్యామిలీ. సొంత పిల్లల మీద పట్టింపే లేని సెల్ఫిష్ అయిన మనుషులు. అందుకని డబ్బు లేనోళ్ళనుకోకండి, వీళ్ళు ఒక మంచి ఏరియాలో అందమైన ఇంట్లో ఉంటారు. బట్ అదెందుకో మెటిల్డా అంటే మాత్రం వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. తను కూడా వీళ్ళకి ఎగ్జాక్ట్ ఆపోజిట్. పుట్టుకతోనే అతి తెలివైన పిల్ల. అర్థమయ్యేలా చెప్తా, తన ఇంటెలిజెన్స్ ఎంత అంటే చంటి పిల్లగా ఉన్నప్పుడే తన ఆహారం కింద పడిపోతే అందులో పక్కాగా తన పేరు రాయగలుగుతుంది. బట్ ఆ నిర్లక్ష్యపు కుటుంబం వాళ్ళ నిర్లక్ష్యంతో అది గమనించరు. అలా మెటిల్డాకి 2 ఏళ్ళు అవుతాయో లేదో తనేదో 30 ఏళ్ల మనిషిలా తనని తాను చూసుకోవడం నేర్చుకుంటుంది. 4 ఏళ్లకి డ్రెస్ మ్యాచింగ్ గా తనకి హెడ్ బ్యాండ్, క్యూట్ గా తనకి పొందే షూస్ అని టిప్ టాప్ గా రెడీ అయ్యి రోజు పొద్దున్నే వాళ్ళ అన్నయ్య స్కూల్ కి వెళ్లిపోవడం, వెనకాలే వాళ్ళ నాన్న సెకండ్ హ్యాండ్ కార్ ఇంకా వాటి పార్ట్స్ సెల్ చేస్తాడు, ఆ పనికి వెళ్లిపోవడం, వెనకాలే వీళ్ళమ్మ ఏదో ఒక రోజు క్లబ్ కి వెళ్లి పేకాట ఆడకపోతే ప్రాణం పోతుందన్నట్టు అక్కడి నుంచి జారుకోవడం అని ఇల్లు మొత్తం ఖాళీ అయిపోతుంది. ఒంటరిగా ఈ చిన్న పిల్ల ఇంట్లో ఉంటే వెళ్తూ ఆ తల్లి ఆకలిస్తే స్టవ్ మీద సూప్ ఉంది, నువ్వే వేడి చేసుకుని తినని పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. ఇల్లంతా నిశ్శబ్దమయ్యాక వదిలేసి వెళ్లిపోయారని మెటిల్డా బాధపడుతూ రివర్స్ లో చాలా హ్యాపీగా వాళ్ళ అమ్మ చేసిన ఆ చెత్త సూప్ ని చెత్తలో పడేసి పిండి తీసి చకచకా తనకి నచ్చిన పాన్ కేక్స్ వేసుకుని తింటుంది. మిగతా పిల్లల్లా కార్టూన్స్ చూసి ఈ వయసులో మెటిల్డా డైలీ రొటీన్ ఏంటో తెలుసా? ఇంట్లో ఉన్న మ్యాగజైన్స్ అన్నిటినీ లైన్ వదలకుండా చదివి మొత్తం పట్టడం. ఇంట్లో ఉన్నవన్నీ చదివేశాక చదువుకోవడానికి బుక్స్ లేకపోవడం వల్ల ఆ రోజు రాత్రి తను ఫస్ట్ టైం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి తనకి చదువుకోవడానికి బుక్ కొనివ్వమని అడుగుతుంది. అయినా ఇది విన్న వాళ్ళ నానేమో, చదువుకుంటావా, దానికి బుక్ ఎందుకు దండగా, బుక్ కొంటే అదొక్కటే చదవచ్చు, అదే టీవీ అనుకో, ఏం కావాలన్నా ఎప్పుడు కావాలన్నా చూసుకోవచ్చు, పోయి కావాల్సింది నేర్చుకోపో అని చిరక్గా పంపించేస్తాడు. తాను పుట్టిన ఈ 4 సంవత్సరాలలో ఆల్రెడీ మన స్మార్ట్ మెటిల్డాకి వాళ్ళ అమ్మా నాన్న యూస్లెస్ పీస్లని తనేమడిగినా వాళ్ళు చేయరని బాగా అర్థం చేసుకుని ఉంటుంది. సో ఈ నిర్లక్ష్యపు పేరెంట్స్ ని నమ్మడం కన్నా మ్యాటర్ ని తన చేతుల్లోకి తీసుకోవడమే బెటర్ అని ఆలోచించిన ఈ లిటిల్ మిస్ మిస్టీరియస్ మరుసటి రోజు ఎప్పట్లా అందరూ వెళ్లిపోగాని వాళ్ళ టౌన్ ఫోన్ డైరెక్టరీ తీసుకుని అందులో ఉన్న లైబ్రరీ అడ్రస్ నోట్ చేసుకుంటుంది. ఇంకేంటి, ఈ 4 సంవత్సరాల చిన్నపిల్ల చాలా కాన్ఫిడెంట్ గా ఎవరితోడూ లేకుండా ఒంటరిగాని అడ్రస్ ఫాలో అవుతూ వాళ్ళ ఊరి పబ్లిక్ లైబ్రరీని వెతిక్కనుకుంటుంది. లైబ్రరీని చేరుకున్నాక డెస్క్ దగ్గర ఉన్న లైబ్రరీ ఇన్ఛార్జ్ ముందుకు వెళ్లి కాన్ఫిడెంట్ గా, మ్యామ్ ఇక్కడ చిల్డ్రన్స్ బుక్స్ ఎక్కడున్నాయని అడిగితే ఆల్రెడీ కన్ఫ్యూజ్ అవుతూ ముందున్నాయి పాప, వచ్చి తీసివ్వాలా అని అడుగుతుంది. వద్దొద్దు థ్యాంక్ యూ, నేనే తీసుకుంటానని మెటిల్డా చిల్డ్రన్స్ కార్నర్ కి వెళ్లి అక్కడున్న ఫారీటేల్ బుక్స్ అన్ని తీసి ఒక్కొక్కటిగా చదువుతూ నవ్వుతుంది. ఈ లైబ్రరీ ఇన్ఛార్జ్ కు ఒకే షాక్, ఎందుకంటే యూజువలీ మెటిల్డా వయసు పిల్లలకి వాళ్ళ అమ్మా నాన్న ఈ బుక్స్ చదివే వినిపిస్తారు. బట్ ఈ చిన్న పిల్ల ఎవరి సహాయమూ లేకుండా ఒంటరిగానే చదవగలుగుతుందని సర్ప్రైజ్ అవుతుంది. బై ఛాన్స్ ఈమెకి మెటిల్డాకి ఎవరు చదవడం నేర్పించలేదు, తానే సొంతంగా మ్యాగజైన్స్ చదివి నేర్చుకుందని తెలిస్తే గుండాగిపోతుందేమో. ప్రతిరోజు ఉదయం అమ్మా నాన్న అన్న ముగ్గురు వాళ్ళ పనికని బయలుదేరాక తాను ఈ
లైబ్రరీకి వచ్చి అక్కడున్న బుక్స్ అన్నిటినీ చదువుతుంది. నెక్స్ట్ కొన్ని నెలలకి కంటిన్యూస్ గా తను ఇదే రొటీన్ ఫాలో అవుతుంది. మెటిల్డాకి ఇది చాలా మంచి ఎంటర్టైన్మెంట్. కానీ వాళ్ళ అమ్మ నాన్నకి ప్రతిరోజు వాళ్ళు వెళ్లిపోయాక వాళ్ళ బిడ్డ ఇలా బయటికి వెళ్తుందన్న విషయమూ తెలియదు. వాళ్ళెలాగో మెటిల్డా గురించి తెలుసుకోవాలని అనుకోరు కాబట్టి తన ఆచూకీ గురించి పట్టించుకోరు. తను చాలా ఫాస్ట్ గా అక్కడున్న చిల్డ్రన్స్ బుక్స్ అన్నిటినీ చదివి కంప్లీట్ చేస్తుంది. తన స్పీడు, బుక్ మీద ఉన్న ఆసక్తి చూసి ఇంప్రెస్ అయిన ఆ లైబ్రరీ ఇన్ఛార్జ్ లేడియో, నువ్వు బుక్స్ చదవడానికి ప్రతిరోజు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు పాప. నేను నీకు లైబ్రరీ కార్డ్ ఇస్తా. దాంతో నువ్వు నీకు కావాల్సిన బుక్స్ ని ఇంటికి కూడా తీసుకువెళ్లి చదవచ్చని చెప్తుంది. ఈ ఐడియా విని నచ్చిన మెటిల్డా చాలా హ్యాపీ అయి అప్పటి నుంచి తనకు కావలసిన పుస్తకాలన్నీ తన సైజ్ కి తగ్గ కార్ట్ లో తీసుకువెళ్లి చదువుతుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. మెటిల్డా 4 సంవత్సరాల బుల్లిపిట నుంచి ఇప్పుడు తనకి 6, ఆల్మోస్ట్ 7 సంవత్సరాల వయసు అవుతుంది. ఆ రోజు వాళ్ళ నాన్న తన రూమ్ కి వచ్చి, ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఈ రోజు నా ప్యాకేజెస్ ఏమైనా వచ్చాయా అని అడుగుతూ తన గదంతా బుక్లు పడిండడం చూసి ఏదో 8th వండర్ చూసినట్టు షాక్ అయి, ఏంటి నువ్వు చదువుతున్నావా అని అడుగుతాడు. అందులోనూ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన కోపగించుకోవడం చూసి మెటిల్డా, నేను లైబ్రరీ నుంచి తీసుకొచ్చానని అంటే నీకు పూర్తిగా 4 ఏళ్ళు కూడా అవ్వలేదు, నువ్వెలా వెళ్తావని అంటాడు. అది విన్న మెటిల్డా, 4 నాకు ఆల్మోస్ట్ 7 ఏళ్ళు అయిపోయిందని అంటుంది. నీకు 7 ఏళ్ళు అయి ఉంటే ఇప్పటికి స్కూల్లో చేర్చుండాలి కదా, సో లేదని ఆయన అంటే మెటిల్డా కూడా నేను అదే కదా చెప్తున్నా, మీరు నన్ను స్కూల్లో జాయిన్ చేయాల్సింది పట్టించుకోవట్లేదని ఇద్దరు 7 4 అంటూ గొడవ పడతారు. ఆయన కోపం మీద మెటిల్డా బుక్ విసిరేసి తనని మేకప్ వేసుకుంటున్న తన అమ్మ దగ్గరికి తీసుకువెళ్లి ఈ పిల్లకి ఎన్నేళ్ళని అడుగుతాడు. తను కూడా తన పనిలో బిజీగా ఉంటూ, ఎన్నేళ్ళంటే ఏమర్థం, అఫ్ కోర్స్ 4 ఏళ్ళు, తనకు కొన్ని రోజుల్లో 4 సంవత్సరాలు అవ్వబోతుందని అంటుంది. పట్టింపు లేని తల్లిదండ్రులని తెలుసు కానీ మరీ ఇంత కేర్లెస్ గా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవిడ మాట విన్న హీరో వాళ్ళ నాన్న కూడా, చెప్పాగా నీకిప్పుడే 4 ఏళ్ళు అవుతుంది, అప్పుడే స్కూల్ కి వెళ్లే వయసు కాదు, పోపో అని మెటిల్డాని రొప్పిస్తాడు. ఆల్రెడీ బాధలో రూమ్ కి వెళ్తూ ఉంటే తన అన్న చేతిలో ఉన్నది తన మీదకి విసిరి మెటిల్డాని ఇంకా బుల్లి చేస్తాడు. తన వయసేంటో తెలీదు, బుక్స్ కావాలన్నా కొనివ్వరు, స్కూల్ కి వెళ్తానన్నా వెళ్ళనివ్వరు. ఇలాంటి ఫ్యామిలీలో ఇరుక్కుపోయినందుకు ఎంత మెచ్యూర్ అయినా మెటిల్డా చిన్నపిల్లే కదా, బాధలో ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ మరుసటి రోజు సాయంత్రం మెటిల్డా వాళ్ళ నాన్న ఊరందరినీ మోసం చేసి బాగా డబ్బు సంపాదించిన ఆనందంలో తన కొడుకుని పిలిచి, రా మైకల్ రా, ఈ రోజు నాన్న ఎంత ప్రాఫిట్ సంపాదించాడో లెక్కే రా అని పిలుస్తాడు. నువ్వు కూడా ఒక రోజు నాలాని ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ వి అవుతావు, నా సామ్రాజ్యాన్ని ముందుకు నడిపిస్తా. సో ఈ లెక్కలన్నీ ముందే నేర్చుకో, ఇక స్టార్ట్ చేద్దామా. ఫస్ట్ నేను $300 కి కొన్న ఒక సెకండ్ హ్యాండ్ కార్ ని $1000కి అమ్మేశానని ఇలా ఆ రోజు అతను అమ్మిన కార్లన్నిటిని ఎంతకు కొన్నాడో ఎంతకి సెల్ చేశాడో మొత్తం డీటెయిల్స్ చెప్తాడు. ఇప్పుడు చెప్పు బాబు, మనకి ఈ రోజు వచ్చిన లాభం ఎంత సంపాదించారని అడిగితే ఆన్సర్ చెప్పడం వరకెందుకు, ఇక్కడ మైకల్ కనీసం అతను చెప్పింది సరిగ్గా పెన్ పట్టుకుని రాయలేకపోతాడు. ఆ టైంలోనే సడన్ గా ఎదురుగా ఉన్న మెటిల్డా $10,265 అని చెప్తుంది. ముగ్గురు నోట మాట రాకుండా సర్ప్రైజ్ అయి తనని చూస్తారు. ఏం వాగుతున్నావని వాళ్ళ నాన్న విసుక్కుంటే, ఈ రోజుటి ప్రాఫిట్స్ చెప్పన్నానా, అనుమానంగా ఉంటే చెక్ చేయండి అని మెటిల్డా చెప్తుంది. దీంతో ముగ్గురు బిల్ చూసి ఫైనలీ అది కరెక్ట్ అమౌంట్ అని రియలైజ్ అవుతారు. కానీ కూతురు మైండ్ క్యాల్కులేట్ చేసి సరిగ్గా సమాధానం చెప్పింది. కూతురు జీనియస్ అని తండ్రి మురిసిపోతాడనుకుంటే, ఈ పిచ్చోడు నువ్వు ఆల్రెడీ బిల్ చూసేసావు కదా, నటిస్తున్నావా, అబద్ధం చెప్పడానికి నీకెంత ధైర్యం అని తిడతాడు. ఓరి దుర్మార్గులారా, ఇక్కడ నుంచి నేను మీ బిల్లెలా చూస్తాన్రా అని మెటిల్డా లాజిక్ గా తన తరపు న్యాయాన్ని చెప్పినా వాళ్ళ నాన్న అస్సలు వినిపించుకోకుండా, నువ్వు తప్పు చేసావు, చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలని మెటిల్డాని ఈడ్చుకు వెళ్లి తన రూమ్ లో లాక్ చేసేస్తాడు. మెటిల్డా రాత్రంతా ఏడుస్తూ వాళ్ళ నాన్న ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాలని చెప్పాడు కదా, ఆ విషయం గుర్తు తెచ్చుకుని లైఫ్ లో ఫస్ట్ టైం తప్పు చేసినా వాళ్ళ నాన్నని కూడా శిక్షించాలని డిసైడ్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం తెల్లవారగానే లేచి సైలెంట్ గా పడుకునున్న తన పేరెంట్స్ రూమ్ లోపలికి దూరి రోజు వాళ్ళ నాన్న తలకి రాసుకుని హెయిర్ ఆయిల్ లో బ్లీచ్ కలిపిస్తుంది. వచ్చిన పని అయిపోయాక గప్పచుప్పమని తను వెళ్లిపోతుంది. విషయం తెలియని మెటిల్డా నాన్న కూడా ఎప్పట్లా పనికి బయలుదేరుతూ తలకి హెయిర్ ఆయిల్ రాసుకుంటూ మైకల్ దగ్గర, బాగా వినుకోరా నా ఫ్యూచర్ వారసుడా, మంచి బిజినెస్ కి మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కావాల్సిందే టిప్ టాప్ అయిన నాలాంటి అపియరెన్స్, ఈ రోజు నాతోరా, నీకు బిజినెస్ ఎలా చేయాలో నేర్పిస్తానని అంటాడు. ఈయన ఫుల్ గా రెడీ అయి బ్రేక్ఫాస్ట్ కని కిచెన్ కి రాగాని మైకల్ ఇంకా వాళ్ళమ్మ ఏదో కరెంట్ షాక్ తగిలినట్టు చేతిలో ఉన్నవి కింద పడిస్తారు. పక్కనే మన మెటిల్డా లోపలే నవ్వుకుంటూ ఉంటుంది. ఏమైందని చూస్తే వాళ్ళ
నాన్న హెయిర్ కలర్ బ్లాండ్ గా మారిపోయి ఉంటుంది. దీనివల్ల ఆల్రెడీ కామెడీగా ఉన్న ఆయన కాస్త ఇప్పుడు కోతిలా మారిపోయి ఉంటాడు. వాళ్ళ రియాక్షన్ చూసిన ఈయన కూడా ఎందుకిలా అవుతున్నారని అద్దం వైపు చూసి తన మొహం తన్నే చూసి బెదిరిపోతాడు. బట్ బిజినెస్ కి అపియరెన్స్ ముఖ్యమన్నాడు కదా, సో ఈ తలని కవర్ చేయడానికి తలకొక క్యాప్ పెట్టుకుని తన ఇద్దరు పిల్లల్ని బండిలో ఎక్కమని చెప్పి దొంగ చూపుతో ఎవరైనా ఉన్నారా అని అటు ఇటు చూస్తూ ఆయనకేవో ప్యాకేజెస్ వచ్చాయని చెప్పాడు కదా, అవి కారులో వేసుకుని బయలుదేరుతాడు. ప్యాకేజెస్ ఇక ఏదో క్రైమ్ చేసినట్టు దీనికెందుకు ఇంత బిల్డప్ ఇస్తున్నాడా అని చూస్తే ఇతను నిజంగానే క్రైమ్స్ చేస్తున్నాడండో. అట్ ప్రెసెంట్ లో కూడా మెటిల్డా వాళ్ళ నాన్నని దూరంలో నుంచి ఇద్దరు FBI ఏజెంట్స్ మానిటర్ చేస్తూ ఉంటారు. ఈయన సెకండ్ హ్యాండ్ కార్లని కార్ పార్ట్స్ లని అమ్ముతున్నాడని చెప్పా కదా, అవన్నీ దొంగపోయిన కార్లు, ఫేక్ కార్ పార్ట్లు. ఈయన్ని ఎవిడెన్స్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని FBI వెంట తిరుగుతున్నారు. ఎటు పిల్లల్ని అతని కార్ షోరూమ్ కి తీసుకువెళ్లిన ఆయన గరాజ్ లో అతను చేసే ప్రతి దొంగ పని నేర్పిస్తాడు. $100 కి కొన్న ఇరిగిపోయే కండిషన్ లో ఉన్న కార్ని ఈజీ పీజీగా $10,000 అమ్మొచ్చని చెప్తూ దాన్ని ఇరిగిపోయిన పార్ట్స్ అన్నిటిని గమ్తో అంటించి ప్యాచప్ వర్క్ చేస్తాడు. బండి కొత్తదిలా కనిపించడానికి మైలేజ్ మీటర్ తగ్గించడం నేర్పిస్తాడు. ఇంజిన్ లో చెక్కపొడిలా ఏదో కలిపితే కొన్నాళ్ళకి బాగా తిరుగుతుందని ఈయన చేసి గోల్మాల్ మొత్తం చూసిన మెటిల్డా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి మీరు చేసేది ఫ్రాడ్ వర్క్ నాన్న అని చెప్తుంది. దానికి వాళ్ళ నాన్న దీన్ని ఫ్రాడ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ అంటారు. నిజాయితీగా పనిచేస్తే డబ్బు సంపాదించలేము, నువ్వు స్టూపిడ్ చిన్న పిల్లవి నీకేం తెలీదు పో, పెద్దోడిని నాకు తెలీదా అని తిడతాడు. దీంతో మెటిల్డాకి కూడా కోపం వచ్చి మళ్ళీ ఈయనకి బుద్ధి చెప్పాలని వాళ్ళ నాన్న పెట్టుకునే క్యాప్ దాని పక్కనే ఉన్న గ్లూ డబ్బా చూడగాని ఒక సూపర్ ఐడియా వచ్చి అందులో గమ్ పోసేస్తుంది. అదే టైంకి క్లబ్ కి వెళ్లిన వాళ్ళమ్మ ఈ రోజు గేమ్ ఆడి డబ్బు గెలిచిన ఆనందంలో వీళ్ళందరినీ హోటల్ కి తీసుకువెళ్లాలని డిసైడ్ అవుతుంది. ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ టైం కలిసి హోటల్ కి వెళ్తారు. అమ్మ లోపలికి వెళ్ళగానే మానసేది లోపలికి రాగానే హ్యాట్ తీయాలి, తీసే అని అంటుంది. కానీ వాళ్ళ నాన్న ఆ హ్యాట్ అస్సలు కదపలేకపోతాడు. ఇది చూసిన వాళ్ళమ్మ ఏం చేస్తున్నావు నేను తీస్తారా అని ఆ హ్యాట్ పట్టుకుని ఏడుస్తుంది. ఆయన ఫుల్ ఫోర్స్ తో ఎంతలా పట్టుకుని ఏ యాంగిల్లో పట్టి ఏడ్చినా ఆ హ్యాట్ అస్సలు రాదు. ఈ డిస్టర్బెన్స్ కి రెస్టారెంట్ లో ఉన్న వాళ్ళంతా వీళ్ళనే విచిత్రంగా చూస్తూ ఉంటారు. నార్మల్ మనుషులు ఇది చూసి రాలేదంటే డౌట్ వచ్చి అది వదిలేస్తారు. కానీ వీళ్ళు ఎంత రాకపోతే అంత పంతం మీద రాగొట్టాలని ఏదో యుద్ధం చేసినట్టు ఫుల్ ఎఫర్ట్ వేసి లాగుతారు. దెబ్బకి క్యాప్ తో పాటు వాళ్ళ నాన్న జుత్తు మొత్తం పిక్కుని అమ్మ పక్క టేబుల్ ఫుల్ గా ఉన్న ఫుడ్ మీదకి వెళ్లి పడుతుంది. అండ్ ఈ హంగామా అంతటికి కారణమైన మెటిల్డా మాత్రం ఇదంతా చూసి తన రివెంజ్ సక్సెస్ అని అస్సలు నవ్వుకోలేకపోతుంది. ఆయన వీళ్ళ నాన్న తల మీద అక్కడక్కడ చిన్న చిన్న క్యాప్ పీసెస్ అంటుకుని ఉంటాయి. ఇంటికి వెళ్ళాక వాళ్ళమ్మ అవన్నీ సిజర్స్ తో కట్ చేసి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ వీళ్ళెవరూ మెటిల్డా గమ్ పోయడం వల్లే ఇదంతా అయిందని రియలైజ్ అవ్వరు. క్యాప్ చిన్నది తల పెద్దది వేసుకున్నప్పుడు ఇరుక్కుపోయిందనుకుంటారు. సరే అయ్యిందేదో అయిపోయింది, అందరూ లైట్లు ఆఫ్ చేయండి టీవీ చూద్దామని వాళ్ళ నాన్నను కానీ మైకిల్ తన వైపున ల్యాంప్ ఆఫ్ చేస్తాడు. కానీ మెటిల్డా బుక్ చదువుతూ వీళ్ళని పట్టించుకోదు. దీంతో వాళ్ళ నాన్న పటాకాయలా పేలిపోతూ నువ్వు మా ఫ్యామిలీలో ఒకదానివే కదా, మరి మాకన్నా ఇంత డిఫరెంట్ గా ఎందుకు నడుచుకుంటావని కోపంగా తన బుక్ చింపి పడేసి బలవంతంగా మెటిల్డా తల పట్టుకుని తనని టీవీ చూడమని ఫోర్స్ చేస్తాడు. అది మెటిల్డాకి అస్సలు నచ్చదు. తను కూడా కోపంగా టీవీని దీర్ఘంగా చూస్తూ ఫస్ట్ టైం తన సూపర్ పవర్ ని యాక్టివేట్ చేస్తుంది. దెబ్బకి సడన్ గా వాళ్ళ ఇంటి టీవీ పేలిపోవడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఇక్కడ మెటిల్డా కానీ తన ఫ్యామిలీ కానీ దీనికి తనే కారణమని రియలైజ్ అవ్వరు. టీవీలోనే ఏదో ప్రాబ్లం అనుకుంటారు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు మెటిల్డా వాళ్ళ నాన్న షాప్ కి ట్రాన్స్బోల్ అనే ఒక మిస్టీరియస్ పర్సన్ కార్ కొనడానికి వస్తుంది. తనెవరో మనకి ఫేస్ చూపించరు. కానీ వీళ్ళ కాన్వర్సేషన్ లో తను ఈ ఊర్లోని స్ట్రిక్ట్ అయిన స్కూల్ ప్రిన్సిపల్ అని చెప్తుంది. ఈవిడ మనిషి చూడటానికి భయంకరంగా ఉండడం గమనించి మెటిల్డా వాళ్ళ నాన్న అతను హీరోయిన్ కి కన్న తండ్రి అన్న విషయం మర్చిపోయి ఏదో శత్రువులా ఈ ట్రాన్స్బోల్ దగ్గర నాకు ఒక కూతురుంది, చాలా మొండిది, చెప్పిన మాట అస్సలు వినదు, నోరు తెరిస్తే అబద్ధాలి, మీకో మంచి కారిస్తా, తనని మీ స్కూల్లో చేర్చుకుని నలుగు తగిలించి తీర్చిదిద్దండని అర్థం పర్థం లేని డీల్ వేస్తాడు. ప్రిన్సిపల్ ట్రాన్స్బోల్ కూడా తనకి ఒప్పుకుంటుంది. ఈవినింగ్ మెటిల్డా వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి రాగానే డైరెక్ట్ గా తన దగ్గరికి వెళ్లి నువ్వు రేపటి నుంచి స్కూల్ కి వెళ్తున్నావని అనౌన్స్ చేస్తాడు. ఇది వినగానే సర్ప్రైజ్ అయిన మెటిల్డా చాలా సంతోషపడుతుంది. ఎన్నో ఏళ్ల కల ఫైనల్లీ నెరవేరబోతుందని ఉదయించగానే సెకండ్ వేస్ట్ చేయకుండా పటపటమని రెడీ అయి స్కూల్ కి బయలుదేరుతుంది. కానీ డెస్టినేషన్ రీచ్ అయ్యాకి ఇక్కడ తనకి ట్విస్ట్. సహజంగా స్కూళ్ళలా కాకుండా ఈ బిల్డింగ్ చూడ్డానికి ఏదో పెద్ద భూత్ బంగ్లాలా కనిపిస్తుంది. ఏందిరా ఇదని తను కొంచెం నర్వస్ అయినా సరే బిల్డింగ్ లో ఏముంది, బయట హ్యాపీగా ఆడుకుంటున్న పిల్లల్ని చూసి తనకు కూడా ఫ్రెండ్స్ దొరుకుతారని ఇలా సంతోషపడుతుందో లేదో నెక్స్ట్ సెకండ్ తన కళలో నీళ్లు పోసినట్టు అక్కడికి ప్రిన్సిపల్ ట్రాన్స్బోల్ ఎంట్రీ ఇస్తుంది. నార్మల్ మనుషుల కన్నా వెయిట్ సైజ్ కొంచెం బలంగానే ఉంటుంది. భూతంలో తను రాగానే చూసిన పిల్లలందరూ భయపడి కర్రగట్టుకుపోతారు. ఈమె మెట్ల నుంచి ఒక్క స్టెప్ కిందకి దిగితే వాళ్ళు భయపడి 2 స్టెప్ల వెనక్కి వెళ్తారు. ఇది చూసి అలర్ట్ అయిన మెటిల్డా
తాగుతున్నానో ఎందుకైనా మంచిదని సందులోకి వెళ్లి దూరి తాగుంటుంది. అప్పుడే తనకి లావెండర్ ఇంకా హార్టనీసియా అనే ఇద్దరు అమ్మాయిలు పరిచయం అవుతారు. వాళ్ళు తనని చూడగానే కొత్త, ఇక్కడ తాగుంటే ఫస్ట్ దొరికిపోతాం, మాతో రాని పిలుస్తారు. అప్పుడు మెటిల్డా వాళ్ళకి ప్రిన్సిపల్ చేతిలో ఉన్న కర్ర చూపించి తను నిజంగానే పిల్లల్ని కొడుతుందా అని అడుగుతుంది. చాచా, కర్రతో కొట్టుతని వీలనగానే మెటిల్డా ఎలా రిలాక్స్ అవుతుందో లేదు, దానికన్నా మోసం. లాస్ట్ టైం ఒక అబ్బాయి క్లాస్ లో చాక్లెట్ తిన్నాడని వాడిని విండో నుంచి బయటికి పారేసింది. ఇంకోసారి ఒక పిల్ల తనకి నచ్చని 2 జట్లు వేసుకుందని 2 పిలకలు పట్టి రౌండ్ కొట్టి విసిరేసింది. ఇవన్నిటికన్నా డేంజరస్ట్ ప్లేస్ మన స్కూల్లో ఉన్న డార్క్ రూమ్. చుట్టూ 360 డిగ్రీస్ లో పెద్ద పెద్ద మేకులతో పనిష్మెంట్ కి వెళ్లే పిల్లల్ని కటకటలాడించే గదది. ఈ ప్రిన్సిపల్ ట్రంచ్బుల్ పేర్లో ఉన్న బుల్ల నిజంగానే అంత డేంజర్. మన స్కూల్ కి ప్రిన్సిపల్ అవ్వడానికి ముందు ఒలింపిక్స్ లో షార్ట్ పుట్, జావెలిన్, హ్యామర్ త్రో లాంటి వాటిలో పార్టిసిపేట్ చేసేది కాబట్టి మసిల్స్ ఇలా పెరిగాయి ఆమెకి. అక్కడ నేర్చుకున్నవన్నీ ఇప్పుడు తీసుకొచ్చి మన మీద ప్రయోగిస్తుందని లావెండర్ ఇంకా హార్టనీసియా మెటిల్డాకి ఈ స్కూల్ గురించి ఒక ఇంట్రో ఇస్తారు. ఇదంతా విన్న మెటిల్డాకి అసలు ఈ స్కూల్ కి ఎందుకు వచ్చామా అనిపించేస్తుంది. మోరోవర్ తన క్లాస్ టీచర్ కూడా ఈ ప్రిన్సిపల్ లానే ఉంటుందేమో అని భయం కూడా పెరుగుతుంది. బట్ లక్కీలీ మన మెటిల్డా అదృష్టం అంత దరిద్రంగా లేదు. తన క్లాస్ టీచర్ పేరు మిస్ హనీ. ఈ ఫారీ టేల్స్ లో ప్రిన్సెసెస్ లా చాలా కైండ్ అండ్ జెంటిల్ అయిన మనిషి. ఆమె స్టూడెంట్స్ తో ఫ్రెండ్లీగా నడుచుకోవడం వల్ల పిల్లలకి కూడా ఈవిడంటే చాలా ఇష్టం. ఫస్ట్ మ్యాథ్స్ క్లాస్ మొదలవుతుంది. ఈవిడ స్టార్టింగ్ లో 2 4s ఎంత, 2 6s ఎంత అని చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగితే పిల్లలంతా చేతులెత్తి చాలా ఎక్సైట్మెంట్ తో జవాబు చెప్తూ ఉంటారు. ఈ సమయంలో సడన్ గా మిస్ హనీ సరే 13 into 379 ఎంత అని సంబంధం లేకుండా టఫ్ క్వశ్చన్ అడిగితే ఎవరూ సమాధానం చెప్పలేకపోతారు. సైలెంట్ అయిపోయిన క్లాస్ రూమ్ లో వెంటనే మన మెటిల్డా చెయ్యెత్తి సరిగ్గా కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది. అది విన్న మిస్ హనీ షాక్ అయి ఇంత చిన్న పిల్ల మైండ్ క్యాల్కులేషన్ చేసిందా అని తప్పో కరెక్టో చూడ్డానికి త్వరగా నోట్ తీసి క్యాల్కులేషన్స్ చేసి మెటిల్డా ఆన్సర్ సరని ఆశ్చర్యపోతుంది. మిస్ హనీ ఎక్సైటెడ్ గా నీకిది తెలుసా అది తెలుసా అని అడిగి మెటిల్డా వెంటనే నేను లాస్ట్ ఇయర్ లైబ్రరీ నుంచి మిడిల్ స్కూల్ మ్యాథ్స్ బుక్స్ అని చదివేశానని చెప్పి తన ఇంటెలిజెన్స్ తో టీచర్ ని ఇంప్రెస్ చేసేస్తుంది. మెటిల్డా జీనియస్ అని అర్థం చేసుకున్న మిస్ హనీ నెక్స్ట్ సెకండ్ ప్రిన్సిపల్ ఆఫీస్ కి వెళ్లి ట్రంచ్బుల్ దగ్గర మెటిల్డా ఒక జీనియస్, తనని మనం చిన్న పిల్లలతో కాదు అడ్వాన్స్డ్ క్లాస్ కి మార్చాలి, తన ప్రోగ్రెస్ కి తగినట్టు తనని ట్రైన్ చేయాలి. ఏమంటారు మేడం అని అంటే ట్రంచ్బుల్ మాత్రం మెటిల్డా వాళ్ళ నాన్న తను అల్లరి పిల్ల అని చెప్పుండడం వల్ల అది ఫుల్ గా నమ్మేసి ఏంటి తన ప్రాబ్లం భరించలేక వదిలించుకోవాలని చూస్తున్నావా, నీ వల్ల కుదరదంటే చెప్పే ఆ మెటిల్డాని దారిలోకి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసని విల్లన్ లా మాట్లాడటంతో ఈవిడ అపార్థం చేసుకుందని అర్థం చేసుకున్న మిస్ హనీ వదిలితే మెటిల్డాని కొట్టేసేలా ఉందని అయ్యో అలా ఏం లేదు నేను చూసుకుంటానని చెప్పి వదిలితే చాలని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. స్కూల్ ముగిసిన వెంటనే ఆ రోజు ఈవినింగ్ మెటిల్డా వాళ్ళ ఇంటికి వెళ్తూ బయట కారులో కూర్చుని వాళ్ళ ఇంటినే మానిటర్ చేస్తున్న ఆ FBI ఏజెంట్స్ ని గమనిస్తుంది. ఇక్కడే తనకి వీళ్ళ మీద డౌట్ వస్తుంది. ఇంటికి వెళ్ళాక తన ఫస్ట్ డే స్కూల్ అనుభవం, తన కొత్త ఫ్రెండ్స్ గురించి చాలా ఎక్సైటెడ్ గా తన అమ్మ నాన్న అని పేరెంట్స్ దగ్గర చాలా ఆనందంగా షేర్ చేస్తుంది. కానీ వీళ్ళు ఎప్పట్లా కనిపించట్లేదా ఫోన్ మాట్లాడుతున్నానని ఒకరు, వినిపించట్లేదా టైర్డ్ గా ఉన్నానని ఇంకొకరు తిట్టి పంపించేస్తారు. దీంతో మెటిల్డా కూడా వీళ్ళ దగ్గర చెప్పి ఏం ప్రయోజనం లేదని సాడ్ గా ఫీల్ అవుతుంది. కుటుంబం అంతా నైట్ టీవీ ముందు పిచ్చోల్లాగా కూర్చుని బాక్సింగ్ మ్యాచ్ చూస్తూ అరుస్తూ ఉంటారు. ఆ టైంలో సడన్లీ వీళ్ళింటి కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరా అని వీళ్ళ నాన్న వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తే మిస్ హనీ. తన గెటప్ చూసి ఎవరో డొనేషన్ కోసం వచ్చారనుకుని మేం చారిటీ లాంటివేం చేయమని చెప్పి ఈయన ఏంటో ఏదో కూడా అడగకుండా తలుపు మూయబోతాడు. అది చూసిన మిస్ హనీ అయ్యో లేదు సార్ మీరు అపార్థం చేసుకున్నారు, నేను మెటిల్డా వాళ్ళ క్లాస్ టీచర్ని, మీ కూతురు గురించి మాట్లాడటానికి వచ్చానని అంటే ఈయన డైరెక్ట్ గా ఓ మళ్ళీ ఏంటి అబద్ధం చెప్పిందా మోసం చేసిందా ఏం చేసింది, ఏదైనా నాకు చెప్పక్కర్లేదు, ఏం పనిష్మెంట్ కావాలో మీరే ఇచ్చుకోండి, టీవీ చూడాలి ఇక మీరు దయచేస్తారా అని ఆమెను వెంట పెట్టడంలోనే గురిగా ఉంటాడు. అయినా మిస్ హనీ వదలదు. తన స్టూడెంట్ ఫ్యూచర్ కోసం యాక్చువల్లీ మీ కూతురు మెటిల్డా ఒక జీనియస్ అండి, తనని మనం సరిగ్గా ట్రైన్ చేస్తే తను యంగెస్ట్ కాలేజ్ స్టూడెంట్ అవ్వచ్చు, అంత తెలివైనది, అదే మీతో మాట్లాడటానికి వచ్చానని ఇలా అంటుందో లేదో. మెటిల్డా వాళ్ళ అమ్మ ఏదో పెద్ద జోక్ విన్నట్టు పడి నవ్వుతూ కాలేజా మెటిల్డానా ఛాన్సు లేదు, మాకది అవసరమూ లేదు, అమ్మాయిలకి చదివేందుకు నాలా అందంగా ఉంటే సరిపోతుందని అంటుంది. మెటిల్డా వాళ్ళ నాన్న కూడా డబ్బుంటే సరిపోతుంది చదివేందుకు దండగా అని మిస్ హనీ వీళ్ళకి ఎంత అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నించినా వినిపించుకోకుండా భయంకరంగా కోపం వచ్చి ఆమెని తిడుతూ వెళ్లిపోమని అరుస్తాడు. దీంతో ఇక వీళ్ళని కన్విన్స్ చేయలేనని అర్థం చేసుకున్న మిస్ హనీ మెటిల్డాకి తను తీసుకొచ్చిన ఒక బుక్ ఇచ్చి తనని బాగా చదవమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తను పుట్టినప్పటి నుంచి లైఫ్ లో ఫస్ట్ టైం ఒకరు తన గురించి ఆలోచించారు. ఆల్రెడీ మెటిల్డాకి మిస్ హనీ అంటే ఇష్టం. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ ఇష్టం మరింత పెరుగుతుంది.
కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే ఉదయం స్కూల్లో ట్రాన్స్బుల్ పిల్లలందరినీ అసెంబ్లీ రూమ్ కి రప్పించి బ్రూస్ అనే ఒక అబ్బాయిని స్టేజ్ మీదకి రమ్మని పిలుస్తుంది. అయ్యో ఇప్పుడు వీటిని ఎలా పనిష్ చేయబోతుందో అని పిల్లలందరూ వణికిపోతుంటారు. సో మ్యాటర్ ఏంటంటే బ్రూస్ ఒక ఫుడ్డీ. ట్రాన్స్బుల్ ఆఫీస్ లో కేక్ చూసి మనసాపుకోలేక అది తినేశాడు. సో ట్రాన్స్బుల్ ఇతన్ని ఇప్పుడు ఆ కేక్ దొంగతనానికి శిక్షించబోతుంది. ఊరికే అన్నేసి పనిష్మెంట్లు ఇస్తుంది. ఇప్పుడేం చేయబోతుందో అని వీళ్ళంతా సస్పెన్స్ లో ఉంటే ట్రాన్స్బుల్ ఒక ప్లేట్ లో ఒక పెద్ద పీస్ చాక్లెట్ కేక్ అతని ముందు పెట్టి దాన్ని తినమని చెప్తుంది. దుర్మార్గురాలు ఇంత తేలిగ్గా వదలతే కొంప తీసి కేక్ లో ఏమైనా కలిపేసిందా అని అందరూ టెన్షన్ పడుతుంటారు. ధైర్యం తెచ్చుకుని బ్రూస్ తినడం మొదలుపెట్టి ఈజీగా ఆశపడి చాక్లెట్ కేక్ తినేస్తాడు. అమ్మయ్య తప్పించుకున్నాడని వీళ్ళు సంబరపడే లోపే ట్రాన్స్బుల్ ట్విస్ట్ ఇస్తుంది. ఈ కేక్ పీస్ తిన్న మరుక్షణం మిగిలిన ఆ పెద్ద కేక్ మొత్తం తీసుకొచ్చి అది మొత్తం ఒకే సిట్టింగ్ లో వీళ్ళందరి కళ్ళ ముందు తిని ఖాళీ చేయమని చెప్తుంది. ఏం చేయడం, బ్రూస్ మళ్ళీ తినడం మొదలుపెట్టి తిని ఆఖరికి కేక్ దిగక నాకు మరొద్దు సరిపోతుందని చెప్తే కూడా ట్రాన్స్బుల్ వినిపించుకోదు. తినమని ఫోర్స్ చేస్తుంది. బ్రూస్ గివప్ చేసేస్తాడన్న టైంకి మెటిల్డా లేచి కమన్ బ్రూస్ నువ్వు చేయగలవని అతన్ని మోటివేట్ చేస్తుంది. తనని ఫాలో అవుతూ హాల్లో ఉన్న పిల్లలంతా లేచి అతన్ని ఎంకరేజ్ చేయడంతో బ్రూస్ కూడా మళ్ళీ తినడం స్టార్ట్ చేసి ఆ కేక్ ఖాళీ చేసేస్తాడు. ఇది చూసి ట్రాన్స్బుల్ కి పీకల దాకా కోపం లేస్తుంది. ఫస్ట్ టైం తన పనిష్మెంట్ ఫెయిల్ అయింది. పిల్లలంతా ఇలా నవ్వడం చూసి ఇరిటేట్ అయిన తను వాళ్ళందరినీ ఈ రోజు ఎక్స్ట్రా 5 hours స్కూల్లోనే చదవమని చెప్పి పనిష్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ ఎక్స్ట్రా హార్స్ వల్ల ఈవినింగ్ మెటిల్డా లేట్ గా ఇంటికి వెళ్తుంది. ఇంకా FBI ఏజెంట్స్ వాళ్ళ ఇంటి గుమ్మం ముందే పడిగాపులు కాస్తూ ఉంటారు. ఇది చూస్తూ మెటిల్డా ఇంట్లోపలికి వెళ్తుంది. వెంటనే వాళ్ళ నాన్న ఎందుకు ఇంత లేట్ గా వస్తున్నావు, బయట ప్యాకేజెస్ ఉండిపోయాయి, ఎవరైనా చూస్తే ఏమవుతుందని అరుస్తాడు. దానికి మెటిల్డా ఒక అబ్బాయి కేక్ దొంగతనం చేశాడని ప్రిన్సిపల్ వాడికి ఒక పెద్ద కేక్ కొనిచ్చింది. అది వాడు తినడం మేము చూసామని మాకు పనిష్మెంట్ ఇచ్చిందని అంటుంది. ఎవరో దొంగతనం చేస్తే మీకు పనిష్మెంట్ ఇచ్చిందా? అబద్ధం చెప్పడానికి హద్దు అదుపు అక్కర్లేదా? అంత ఎర్రోడ్లా కనిపిస్తున్నానా ఏంటని వాళ్ళ నాన్న మళ్ళీ అరుస్తాడు. పక్క నుంచి ఫస్ట్ టైం మెటిల్డా వాళ్ళ అమ్మ ఆ ప్యాకేజెస్ కి ఇంత పెద్ద గోల్ ఎందుకు, అవేవో నీ ఆఫీస్ లోనే ఉంచుకోవచ్చు కదా అని లైఫ్ లో మొదటిసారి లాజిక్ గా ఒకటి అడుగుతుంది. నీకేం తెలీదో ఊరుకో, ఆఫీస్ ని పోలీసులు చూస్తుంటారని ఆయనంటే ఫైనల్లీ చిరాకు తగిలి మెటిల్డా ఆఫీస్ ని పోలీసులు కాదు కానీ మిస్టర్ డాడీ మన ఇంటిని FBI వాళ్ళు చూస్తున్నారు. ఎన్ని రోజులుగా ఇంటి ముందే ఒక కారు, అందులో కోట్ సూట్ వేసుకుని ఇద్దరున్నారే, మీకు డౌటే రాలేదా అని అడిగితే వాళ్ళమ్మ చీచి అంత స్మార్ట్ గా ఉన్నారు, వాళ్ళు పోలీసులేంటి, వాళ్ళిద్దరూ బోట్ సేల్స్ మ్యాన్ అని అంటుంది. నాన్న కూడా పెద్దవాళ్ళ విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటావు, పోపో అని పంపించేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తుంది. మెటిల్డాకి కూడా స్కూల్ అలవాటైపోయింది. కొత్త ఫ్రెండ్స్, వాళ్ళతో స్కూల్ ట్రిప్లు, కొత్త విషయాల్ని నేర్చుకోవడం, వాళ్ళతో చదువుకోవడం అని తన లైఫ్ లో ఇదే హ్యాపీయెస్ట్ పీరియడ్. అలా ఒక రోజు లావెండర్ కి లిజర్డ్ లో ఒక క్రియేచర్ దొరుకుతుంది. అది చూసి పిల్లలంతా చాలా సర్ప్రైజ్ అవుతారు. కలిసి పెంచుకుందామని డైరెక్ట్ గా క్లాస్ కి తీసుకువెళ్లిపోతారు. ఈ సమయంలోనే ట్రాన్స్బుల్ చాలా కోపంగా వచ్చి కార్ దిగుతుంది. దీనికి కారణం మెటిల్డా వాళ్ళ నాన్న తనకు అమ్మిన కార్ ఒక డబ్బా కార్ అని తనకు తెలిసిపోయింది. మీ నాన్న నాకు మోసం చేస్తాడా అని కోపంగా వచ్చిన తన ఆవేశం తీర్చుకోవడానికి ఏ తప్పు చేయని మన మెటిల్డాని తీసుకువెళ్లి ఆ పెద్ద మేకులున్న డార్క్ రూమ్ లో బంధించేస్తుంది. అయినా తన కోపం చల్లారదు. మొత్తం స్కూల్ ని టార్చర్ పెట్టాలని డిసైడ్ అయి ఆన్ స్పాట్ అన్ని క్లాసులని ఇన్స్పెక్షన్ చేయడం మొదలు పెడుతుంది. తానొస్తుందని తెలియగాని పిల్లలంతా వాళ్ళు చేసిన డ్రాయింగ్స్, ప్రాజెక్ట్స్ అని మొత్తం ఏరియా అంతా క్లీన్ చేసేస్తారు. మిస్ హనీ వీళ్ళందరికీ డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు లావెండర్ తాను తీసుకొచ్చిన ఆ లిజర్డ్ లాంటి క్రియేచర్ ని ఎక్కడ దాయాలో తెలియక కంగారులో వాటర్ జగ్ లో పడేస్తుంది. ఈ టైంలో ట్రాన్స్బుల్ రావడంతో తాను హడావిడిలో ఈ జగ్ ని టేబుల్ మీదే వదిలేసి వెళ్లిపోతుంది. అదే టైంలో మిస్ హనీ క్లాస్ లో మెటిల్డా లేదని గమనించి తాను ఎక్కడా అని లావెండర్ దగ్గర అడిగితే తను ట్రాన్స్బుల్ తనని డార్క్ రూమ్ లో బంధించిన విషయం చెప్తుంది. సో ట్రాన్స్బుల్ అక్కడ రౌండ్స్ కొడుతున్న ఈ గ్యాప్ లో మిస్ హనీ నైస్ గా బయటకు వెళ్లి మెటిల్డాని ఆ రూమ్ నుంచి కాపాడి బయటకు తీసుకొచ్చి సైలెంట్లీ క్లాస్ కి తీసుకొచ్చి తన సీట్ లో కూర్చోబెడుతుంది. ఇటు ఒక అబ్బాయిని తలకిందులుగా వేలాడదీసి రచ్చ చేస్తున్న ట్రాన్స్బుల్ చేసిన హంగామాకి దాహమేసి ఆ వాటర్ జగ్ లో నుంచి నీళ్లు గ్లాస్ లో పోసుకుని తాగుతుంది. అప్పుడు జగ్ లో ఉన్న లిజర్డ్ క్రియేచర్ కూడా గ్లాస్ లో పడ్డంతో చీ అది స్నానం చేసిన నీళ్లు తాగుతుందని పిల్లలందరూ నవ్వుకుంటారు. అప్పుడే కింద ఆ గ్లాస్ లో ఆ క్రియేచర్ ని చూసిన ట్రాన్స్బుల్ ఒక్కసారిగా తుల్లిపడి భయంలో పాము అని అరుస్తూ అసహ్యంతో తాగినా నీళ్లు కక్కడానికి ప్రయత్నిస్తుంది. అది విన్న మన పిచ్చి మెటిల్డా ఊరుకోకుండా చెయ్యెత్తి మ్యామ్ అది పాము కాదు, అది లిజర్డ్ లాంటి ఒక సీ క్రియేచర్ అని జీకే ఫ్యాక్ట్స్ చెప్పడం మొదలు పెడుతుంది. దీంతో ట్రాన్స్బుల్ ఇప్పుడు అర్థమవుతుంది, నువ్వే కదా ఈ ప్రాంక్ చేసావ్, ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఆటలాడుకుంటావని అర్థం పర్థం లేకుండా మళ్ళీ అరవడం మొదలు పెడుతుంది. మెటిల్డా నేను చేయలేదని అంటే నువ్వు చెప్తే నేను నమ్మిస్తానా? మీ నాన్న కూడా నీలాని కార్ అంత గొప్ప ఇంత గొప్ప అన్నాడు, తీరా మోసం చేయలే, నువ్వు కూడా అంతే అని అందరి ముందు తిడుతుంది. సంబంధం లేకుండా చేయని తప్పుకి తిడితే ఎవరికి మాత్రం కోపం
రాదు. మెటిల్డా కూడా అదే ఆవేశంతో టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ ని చాలా తీవ్రంగా చూస్తుంది. మరుక్షణం ఏదో మ్యాజిక్ జరిగినట్టు ఆ గ్లాస్ లో ఇంతసేపు ఊరికే ఉన్న లిజర్డ్ హఠాత్తుగా పైకెగిరి ట్రాన్స్పుల్ మీద పడుతుంది. దీంతో ఆవిడ భయంకరంగా అరవడం చూసి క్లాస్ లో ఉన్న పిల్లలంతా గట్టిగా నవ్వడం మొదలు పెడతారు. ట్రాన్స్పుల్ మీ అందరి అంతా చూస్తానని ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్లిపోతుంది. క్లాస్ ముగిసిన తరువాత మెటిల్డా టీచర్ దగ్గరికి వెళ్లి గ్లాస్ లోని నీళ్లు ఆ క్రియేచర్ ఎగరడానికి తనే కారణమని చెప్తుంది. తాను చెప్పింది అర్థం చేసుకుని మిస్ హనీయో అది నీ తప్పు కాదు, అనుకోకుండా జరిగిన ఒక చిన్న యాక్సిడెంట్ అంతే అని ఓదారిస్తే మెటిల్డా లేదు టీచర్, నేను మీకు నిజమే చెప్తున్నా, నా దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయి. నేను ఫుల్ కాన్సంట్రేషన్ తో ఆ గ్లాస్ ని చూసా, అందుకే నా పవర్ వల్ల నీళ్ళెగిరాయి. నేను మీకు ప్రూవ్ చేస్తానని మళ్ళీ గ్లాస్ నీళ్ళు తీసి తన పవర్స్ యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఏం జరగదు. చాలాసేపు వెయిట్ చేసిన మిస్ హనీయో అది చూసి మేబీ డార్క్ రూమ్ లో బంధింపబడ్డాక మెటిల్డా భయంలో ఇలా ఊహించుకుంటుందనుకుని తనని కామ్ చేస్తూ కావాలంటే నాతో పాటు మా ఇంటికొస్తావా అని అడుగుతుంది. మెటిల్డా కూడా ఓకే అని ఒప్పుకున్నాక వీళ్ళిద్దరూ కలిసి నవ్వుతూ మాట్లాడుతూ మిస్ హనీ ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు దారిలో వీళ్ళకి ఒక పాడుపడ్డ పెద్ద బంగ్లా కనిపిస్తుంది. అప్పుడు మిస్ హనీ మెటిల్డాకి ఇది ట్రాన్స్పుల్ ఇల్లని చెప్తుంది. అది విన్న మెటిల్డా ముందు ఒక ఉయ్యాలుండడం చూసి సర్ప్రైజ్ అయి ట్రాన్స్పుల్ కి ఈ ఉయ్యాలకి సంబంధమే లేనట్టుంది మిస్సు, ఎవరిదని అడిగితే ఇక్కడే మిస్ హనీ ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. యాక్చువల్లీ ఈ ఇల్లు ఆ స్కూల్ అన్నీ మిస్ హనీ వాళ్ళ అమ్మా నాన్నవి. కానీ తన అమ్మ తనకి 2 ఏళ్లు ఉన్నప్పుడు చనిపోయింది. మిస్ హనీ వాళ్ళ నాన్న ఒక డాక్టర్. ఆయన పనికి వెళ్లేటప్పుడు ఆయన కూతుర్ని చూసుకోవడానికి ఎవరైనా ఒక అడల్ట్ ఉంటే బాగుంటుందని మిస్ హనీ వాళ్ళ అమ్మాయి ఒక స్టెప్ సిస్టర్ ని పిలిపించాడు. అండ్ ఈ స్టెప్ సిస్టరే ట్రాన్స్పుల్, మిస్ హనీకి స్వయానా పిన్ని. కానీ చిన్నప్పటి నుంచే వాళ్ళ నాన్న లేనప్పుడు ట్రాన్స్పుల్ మిస్ హనీని దారుణంగా ట్రీట్ చేసేది. అండ్ ఈమెకి 5 ఏళ్లున్నప్పుడు ఏదో ఒక కారణం వల్ల వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. సో ఆస్తి మొత్తానికి మిస్ హనీయే వారసురాలు కదా. అప్పుడు తను చాలా చిన్నపిల్ల కాబట్టి తన గార్డియన్ గా ట్రాన్స్పుల్ అవన్నీ తీసుకుంది. అప్పటి నుంచి చైల్డ్హుడ్ మొత్తం ఆమె పెట్టిన టార్చర్ అనుభవించిన మిస్ హనీ చదువు పూర్తవగానే సెపరేట్ గా ఇల్లు తీసుకుని టీచర్ గా పని మొదలు పెట్టింది. ఇప్పుడు ఒక చిన్న ఇంట్లో తనకి నచ్చిన పనితో పాటు కొండంత ఫ్రీడమ్ తో తన లైఫ్ చాలా బాగుందని ఆవిడ చెప్పడం విన్న మెటిల్డా ట్రాన్స్పుల్ మిమ్మల్ని ఇంత కష్టపెడితే మీరింకా ఈ ఊర్లోనే ఎందుకున్నారు టీచర్, వేరే ఎక్కడికైనా వెళ్లిపోయి మీ లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు కదా అని కన్ఫ్యూజ్డ్ గా అడుగుతుంది. దానికి మిస్ హనీ నాకు ఈ స్కూల్ అందులోని పిల్లల్ని వదిలేసి వెళ్ళడానికి మనసు రావట్లేదు. మోర్ ఓవర్ మా అమ్మ నాన్న ఫోటోస్ వాళ్ళ జ్ఞాపకాలన్నీ ఇంట్లోనే ఉన్నాయి. మా అమ్మ చనిపోవడానికి ముందు నాకు ఇచ్చిన ఆఖరి గిఫ్ట్ ఒక డాల్ బొమ్మ, అది కూడా ఈ ఇంట్లో నా పాత రూమ్ లోనే ఉండిపోయింది. అవన్నిటిని నేను చాలా మిస్ అవుతున్నానని చెప్పి బాధపడుతూ మెటిల్డా దగ్గర ఈ కథ నీకెందుకు చెప్పానో తెలుసా, బికాస్ నాలానే నీకు కూడా మంచి ఫ్యామిలీ దొరకలేదు. ట్రాన్స్పుల్ నాకు చేసినట్టు నీ కుటుంబం కూడా నిన్ను పట్టించుకోవట్లేదని బాధపడకు మెటిల్డా. ఇప్పుడు నా లైఫ్ మారినట్టు నీ లైఫ్ కూడా మారిపోతుంది. నీకు కూడా నీ హ్యాపీ ఎండింగ్ దొరుకుతుందని మెటిల్డాని మోటివేట్ చేస్తుంది. ఈ సమయంలో ట్రాన్స్పుల్ షార్ట్ పుట్, జావెలిన్, హ్యామర్ త్రో అని అన్నిటినీ కారులో వేసుకుని ప్రాక్టీస్ చేయడం కోసమని అక్కడి నుంచి బయలుదేరి వెళ్లడం చూసిన మెటిల్డా మనకి మంచి ఛాన్స్ దొరికింది టీచర్, ట్రాన్స్పుల్ రావడానికి టైం పడుతుంది, ఈలోగా వెళ్లి మనం మీ పేరెంట్స్ ఫోటో ఇంకా బొమ్మని తీసుకొచ్చేద్దామని చెప్పి మిస్ హనీకి వద్దని చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా చాలా స్పీడ్ గా ఇంట్లోకి పరిగెడుతూ వెళ్తుంది. దీంతో వేరే దారి లేక మిస్ హనీ కూడా తన వెనకాలే ఫాలో చేస్తూ వెళ్తుంది. లోపలికి వెళ్లి చూస్తే టీచర్ వాళ్ళ నాన్న ఫోటో ఉండాల్సిన చోట్లు ట్రాన్స్పుల్ తన ఫోటో పెట్టేసుంటుంది. అక్కడ వాళ్ళ నాన్న చాక్లెట్ బాక్స్ ఉందని గమనించిన మిస్ హనీ దాన్ని ఆశగా తెరిచి చూస్తూ ఉండడం చూసిన మెటిల్డా మీరొకటి తీసుకోండి టీచర్ అని చెప్తుంది. కానీ టీచర్ వద్దొద్దు, ట్రాన్స్పుల్ కి అనుమానం వచ్చి కనిపెట్టిస్తే ఏం చేస్తాం, సో ఇవే ముట్టుకోవద్దని అంటుంది. అటు ప్రాక్టీస్ కి వెళ్తున్న ట్రాన్స్పుల్ మధ్యలోనే కార్ నడవకుండా ఆగిపోవడంతో బాగా ఫ్రస్ట్రేట్ అయి ఇక ముందుకు వెళ్ళలేమని కార్ ఎత్తి తిప్పి తోసుకుంటూ ఇంటికి తిరిగొచ్చేస్తుంది. ఇటు మిస్ హనీ ఇంకా మెటిల్డా మీదున్న తన పాత రూమ్ లో హనీ వాళ్ళ అమ్మా నాన్న ఫొటోస్ ని చూస్తూ ఉంటారు. ఈ సమయంలోనే ట్రాన్స్పుల్ ఇంట్లోకి వచ్చి రాగాని మెటిల్డా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి పిచ్చ తిట్టడం మొదలు పెడుతుంది. ఆ సౌండ్ విని అయ్యయ్యో తిరిగొచ్చేసిందా అని మీదున్న ఇద్దరు భయపడతారు. ఇక్కడ ఫోన్ కట్ చేసిన ఈమె టేబుల్ మీద ఆ చాక్లెట్ బాక్స్ తెరిచుండడం గమనిస్తుంది. అది తీసి ఏదో పోలీస్ కుక్కలా వాసన పట్టి చాలా కాన్ఫిడెంట్ గా ఎవరో ఇంట్లోకి వచ్చేసారని వెతకడం మొదలు పెడుతుంది. మిస్ హనీ మెటిల్డా దగ్గర ఈ గదిలోని మెట్లు దిగి అలా వెళ్తే కిచెన్ ని చేరుకోవచ్చు, అక్కడ బ్యాక్ డోర్ ఉంటుంది, దాని ద్వారా బయటికి వెళ్ళిపో, టైం లేదు నేను వెళ్లి ట్రాన్స్పుల్ ని డిస్ట్రాక్ట్ చేస్తానని పంపిస్తుంది. ట్రాన్స్పుల్ ఎవర్రా ఈ దొంగ అని ఆక్రోషంగా పైకి వస్తూ ఉంటుంది. ఈ టైంలో మిస్ హనీ ఇటువైపు ఏదో ఒక వస్తువు విసిరి వెంటనే తలుపు వెనక వెళ్లి దాగుంటుంది. ఆ చప్పుడు విని ట్రాన్స్పుల్ పరిగెట్టుకుంటూ అటు వెళ్తే ఈ టైంలో కిచెన్ కి చిన్న మెట్ల నుండి దిగి వెళ్లిన మెటిల్డా బై మిస్టేక్ అక్కడున్న వస్తువుల్ని తోసేస్తుంది. ఈ సౌండ్ విన్న ట్రాన్స్పుల్ యూటర్న్ కొట్టి కిందకి జంప్ చేసి
పరిగెట్టుకుంటూ కిచెన్ కొచ్చేస్తుంది. లక్కీలీ అక్కడ మెటిల్డా కనిపించదు. ఎక్కడా అని చూస్తే టేబుల్ కింద తాగునుంటుంది. ఈవిడకి డౌట్ వచ్చి కిందకి చూస్తే ఇంతలో తను తెలివిగా టేబుల్ పైకి బలిలా అంటుకుంటుంది. ఎవరూ లేరే, దొంగ ఎస్కేప్ అయిపోయాడనుకుని ట్రాన్స్బుల్ టెన్షన్ అవుతున్న ఈ టైంలో తనని కిచెన్ నుంచి బయటికి రప్పించాలని మిస్ హనీ చప్పుడు చేసుకుంటూ పైకి పరిగెడుతుంది. అది విన్న ట్రాన్స్బుల్ ఈసారి ఇంట్లోకి దూరిన వాళ్ళ తల బద్దలు కొట్టేయాలని హ్యామర్ త్రో పట్టుకుని ఆక్రోషంగా పైకి పరిగెడుతుంది. మిస్ హనీ కూడా మెటిల్డా వచ్చిన దారిలోని స్పీడ్ గా కిచెన్ కి వచ్చి తనని తీసుకుని బ్యాక్ డోర్ ద్వారా తప్పించుకోవడానికి వెళ్తుంది. కానీ అక్కడ గేట్ లాక్ అయిపోయి ఉండడం వల్ల వీళ్ళు దాన్ని తెరవలేకపోతారు. ట్రాన్స్బుల్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. వీళ్ళని పట్టేసుకుంటుందన్న టైంకి వీళ్ళు జస్ట్ మిస్ లో ఎలాగో ఒకలా అక్కడున్న విండో ద్వారా తప్పించుకుంటారు. దొంగలు బయటికి పోయారని చూసిన ట్రాన్స్బుల్ ఆ గేట్ బద్దల కొట్టుకుని వాళ్ళ వెనకాలే ఫాలో చేసుకుంటూ వస్తుంది. కానీ ఈ లోపలే వీళ్ళిద్దరూ ఎలాగో తనని వదిలించుకుని తప్పించుకుంటారు. ఇంత పెద్ద అడ్వెంచర్ తర్వాత మెటిల్డా ఇంటికి తిరిగొస్తే అక్కడ వాళ్ళ అమ్మ ఆ FBI ఏజెంట్స్ ని బోట్ సేల్స్మెన్ అనుకుని ఇంట్లోపలికి పిలిచి వాళ్ళకి తన భర్త చేసే దొంగ పని, దాని నుంచి ఎంత డబ్బు సంపాదిస్తున్నాడని పూసగుచ్చినట్టు మొత్తం గొప్పగా చెప్పుకుని గర్వపడుతూ ఉంటుంది. ఈ టైంలోనే మెటిల్డా వాళ్ళ నాన్న లోపలికొచ్చి వాళ్ళని చూడగానే ఏం పార్టీ చేసుకునే చోటా ఇది, బయలుదేరండని అరవగానే FBI వాళ్ళు కూడా వచ్చిన పని ఎలాగో అయిపోయింది కదా అని నైస్ గా బయలుదేరిపోతారు. అయినా వీళ్ళ నాన్న కోపం మాత్రం చల్లారదు. ఒక క్షణం మెటిల్డా వాళ్ళ అమ్మని తిడితే మరుక్షణం సంబంధమే లేకుండా మెటిల్డాపై అరవడం మొదలు పెడతాడు. దీంతో మెటిల్డా కూడా కోపం వస్తుంది. అప్పుడు తన రూమ్ డోర్ కదలడం చూసి తనకి మైండ్ లో ఒక విషయం క్లిక్ అయి ఎప్పుడూ తను ఎక్కువ కోపంతో ఉంటుందో అప్పుడే తన పవర్స్ వర్క్ అవుతుందని అర్థం చేసుకుంటుంది. సో మెటిల్డా వాళ్ళ నాన్న అరుస్తూ దగ్గరకొస్తూ ఉంటే తను ఆ డోర్ ని కళ్ళార్పకుండా చూస్తూ ఆయన మొహంపై డోర్ క్లోజ్ చేసేస్తుంది. ఇప్పుడు తనకి పవర్స్ ఉన్నాయని పక్కాగా కన్ఫర్మ్ అయింది. ఆ పవర్స్ ని ఎలా వాడాలో కూడా తెలిసిపోయింది కనుక మెటిల్డా హ్యాపీగా దాన్ని పర్ఫెక్ట్ గా ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకోవడానికి ఇంట్లో ఉన్న వస్తువులన్నిటిని ప్రిసైజ్ గా మూవ్ చేస్తూ ప్రాక్టీస్ మొదలు పెడుతుంది. బాగా ఎఫెక్ట్ వేసి కావలసినట్టు కంట్రోల్ చేయడం నేర్చుకుని మెటిల్డా ఇక్కడ సంతోషపడుతూ ఉన్న సమయంలో వీళ్ళింటి గరాజ్ ముందుకి ఆ ఇద్దరు FBI ఏజెంట్స్ చేరి దొంగతనంగా లోపలికి వెళ్లి హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఎదురుగా ఎవిడెన్స్ వెతకాలని ట్రై చేస్తుంటారు. అది చూసిన మెటిల్డా వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇల్లీగల్ గా ఇలా ఇంట్లోకి దూరితే మీరు జైలుకి వెళ్లాల్సి వస్తుందని అంటే సడన్ గా తను రావడం చూసి లైట్ గా షాక్ అయిన వీళ్ళు మేం కాదు పాపా, మీ నాన్నే జైలుకి వెళ్లబోతున్నాడని నవ్వుతారు. సో మెటిల్డా వీళ్ళు వెనక పార్క్ చేసిన కార్ ముందుకు వెళ్లేలా చేసి వీళ్ళకి మీ కార్ వెళ్లిపోతుందని చెప్పగానే వాళ్ళు బండి పట్టుకోవడానికి దాని వెంట పరిగెడుతూ ఇక్కడ సంగతి మర్చిపోతారు. ఈ హడావిడిలో వాళ్ళు తమ కెమెరాని అక్కడే మర్చిపోతారు. ఇన్ని రోజులుగా వీళ్ళు మెటిల్డా వాళ్ళ నాన్నని ఫాలో అవుతూ తీసిన ఫుటేజ్ మొత్తం ఇందులోనే ఉంటుంది. మన హీరోయిన్ అది తీసి ఆ ఎవిడెన్స్ మొత్తాన్ని చెత్తకుండీలో పారేస్తుంది. నెక్స్ట్ తన సూపర్ పవర్స్ ని ఎలా పక్కాగా యూజ్ చేయాలో నేర్చుకున్న మెటిల్డా ఒక పెద్ద పని ముగించాలని బయలుదేరుతుంది. అది ఇంకేంటో కాదు, మిస్ హనీ చైల్డ్హుడ్ డాగ్ బొమ్మని ట్రాన్స్బుల్ నరకం నుంచి కాపాడి తీసుకువెళ్లి మిస్ హనీకి చేర్చాలనే పంతంతో తను ఆ రోజు రాత్రి గుప్పచప్పుడు చేయకుండా పెద్ద విల్లాకి వెళ్తుంది. బట్ ఆఫ్ కోర్స్ పోయినసారిలా ఈసారి కూడా డైరెక్ట్ గా లోపలికి వెళ్లే సాహసం చేయకుండా ఆ ఇంటి రూఫ్ మీదకెక్కి విండో ద్వారా ఆ బొమ్మని కంట్రోల్ చేసి అది గాలిలో ఎగురుతూ తన దగ్గరకు వచ్చేలా చేస్తుంది. ఆ బొమ్మ తీసుకుని నిచ్చెన దిగుతూ తన కిందకొస్తున్న సమయంలో తను తలకట్టిన రిబ్బన్ అక్కడున్న ఒక కొమ్మకి ఇరుక్కుపోతుంది. కానీ మెటిల్డా ఇది చీకట్లో గమనించదు. కింద ట్రాన్స్బుల్ ఎక్సర్సైజ్ చేయడం చూసిన మెటిల్డా ఈవిడ్ని ఇలానే వదిలేయకూడదని ఆలోచించి తనని భయపెట్టడం కోసం ఒక పెద్ద ప్లాన్ వేస్తుంది. మిస్ హనీకి నచ్చిన చాక్లెట్ తీసుకున్నాక విండోస్ అన్ని వేగంగా తెరిచి మూసుకునేటట్టు కొట్టుకోవడం మొదలు పెడతాయి. నెక్స్ట్ ఉన్నట్టుండుగా ఇంట్లో ఉన్న గడియారాల టైం మొత్తం మార్చేస్తుంది. ఇవన్నీ సరిపోవు కానీ తను కూర్చునేటప్పుడు చార్ని కూడా జరిపేస్తుంది. ఇలా ఒక్కో ఇన్సిడెంట్ పెరగడంతో ట్రాన్స్బుల్ బాగా భయపడిపోతుంది. ఈ టైంలో మెటిల్డా ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ గాల్లో ఎగిరేటట్టు చేస్తూ హాల్లో ట్రాన్స్బుల్ తన పెద్ద ఫోటో పెట్టుంటుంది. దాన్ని విసిరేసి తన ప్లేస్ లో మిస్ హనీ వాళ్ళ నాన్న ఫోటో ఎగురుతూ వచ్చి అతుక్కునేలా చేస్తుంది. దీంతో ట్రాన్స్బుల్ వచ్చింది మిస్ హనీ వాళ్ళ నాన్న ఆత్మే అనుకుని బెదిరిపోయి వదిలితే చాలన్నట్టు ఇల్లు వదిలి బయటకు పరిగెడుతుంది. ఈమెని ఎలాగో వదిలించుకున్నానని సంతోషంగా మెటిల్డా కూడా వెళ్లిపోతుంది. బయట ట్రాన్స్బుల్ కార్ తీస్తున్నప్పుడు అన్ఫార్చునేట్లీ తనకి మెటిల్డా రిబ్బన్ దొరికిపోతుంది. అది చూసిన అమ్మ వచ్చింది దెయ్యం కాదు, ఎవరో దెయ్యం పిల్ల ప్లాన్ చేసి తనని భయపెట్టిందని అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ డే ఉదయం స్కూల్ కి వెళ్లిన మెటిల్డా చాలా హ్యాపీగా టీచర్ దగ్గరికి వెళ్లి ఆమెకి తీసుకొచ్చిన బొమ్మ చాక్లెట్ చూపిస్తుంది. మిస్ హనీ అది చూసి ఆశ్చర్యపోయి నువ్వు ట్రాన్స్బుల్ ఇంటికి వెళ్ళావా, నీకేమైనా పిచ్చా, ఇలా చెయ్యొద్దన్నా కదా అని మెటిల్డాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ట్రాన్స్బుల్ ఎంట్రీ ఇచ్చి ఇవాళ పిల్లలకి నేను క్లాస్ తీస్తానని చెప్తుంది. ఇది విన్న మిస్ హనీ తనెక్కడ మెటిల్డాని పట్టుకుంటుందేమో అని చాలా భయపడుతుంది. కానీ మెటిల్డా మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా
నెక్స్ట్ ఏం చేయాలో ఆల్రెడీ ఒక ప్లాన్ ఫామ్ చేస్తుంది. భయపడకండి టీచర్, నా దగ్గర సూపర్ పవర్ ఉంది. తను నన్ను ఏం చేయలేదని చెప్పిన మెటిల్డా మిస్ హనీకి అక్కడున్న వస్తువులు కంట్రోల్ చేసి చూపిస్తుంది. ఇది చూసే మిస్ హనీ సర్ప్రైజ్ అయితే క్లాస్ లోకి వచ్చిన ట్రాన్స్పోల్ పిల్లలందరినీ లైన్ లో నిలబడమని ఆర్డర్ ఇస్తుంది. మీలో ఎవరు నా ఇంటికొచ్చారు, ఈ రిబ్బన్ ఎవరిదని అడిగి బెదిరిస్తుంది. అందులోనూ మెటిల్డా అంటే ఆల్రెడీ ఆవిడికి ఇష్టం లేదు కదా, కాబట్టి డైరెక్ట్లీ తన దగ్గరికి వచ్చి ఇది నీదే కదా, నువ్వే వచ్చావు కదా అని అడిగితే ఇంతలో మిస్ హనీ మెటిల్డాని కాపాడటం కోసం తను కాదు నేనే మీ ఇంటికొచ్చాను, ఆ రిబ్బన్ నాదని చెప్తుంది. ట్రాన్స్పోల్ నువ్వా, ఛాన్సే లేదు, అయినా మీ ఇద్దరిని నేను వదలనులే, మీకు సరైన గుణపాఠం నేర్పిస్తానని అంటే మిస్ హనీ ఇంకా మిమ్మల్ని చూసి భయపడ్డానికి నేనేం చిన్నపిల్లని కాదు ఆంటీ, నేనేం దొంగతనం చేయలేదు, ఆ బొమ్మ నాది అందుకే తీసుకున్నానని అంటుంది. తను ఈ రాక్షసి ప్రిన్సిపల్ ని ఆంటీ అని పిలవడం విన్న పిల్లలంతా షాక్ అవుతారు. ఈ టైంలోనే సైలెంట్ గా మెటిల్డా తన సూపర్ పవర్ ఉపయోగించి బోర్డు మీద ట్రాన్స్పోల్ పేరు రాసి మిస్ హనీ వాళ్ళ నాన్న చెప్పినట్టు ఆ ఇల్లు నా కూతురు కోసం, తనకి నువ్వు దోచుకున్న డబ్బు ఆస్తి తిరిగిచ్చి ఈ ఊరు వదిలి మర్యాదగా వెళ్ళిపో, లేదంటే నేను నిన్ను చంపిస్తానని రాయడంతో నిజంగానే చనిపోయిన మిస్ హనీ వాళ్ళ నాన్న ఆత్మే వచ్చిందనుకుని ఈసారి ట్రాన్స్పోల్ పక్కాగా నమ్మేస్తుంది. అట్ ద సేమ్ టైం మెటిల్డా ఇంకా తనని స్టిమ్యులేట్ చేయడం కోసం బుక్స్, పేపర్స్, చాక్ పీస్లని మొత్తం క్లాస్ లో ఉన్న వస్తువులన్నిటినీ కంట్రోల్ చేసి సీన్ మొత్తాన్ని ఇంకా రచ్చరచ్చ చేస్తుంది. ఈ వస్తువులన్నీ తన మీద పడ్డంతో ఇరిటేట్ అయిన ట్రాన్స్పోల్ కోపం వచ్చి ఒక అబ్బాయిని హాస్టేజ్ లా పట్టుకుని విండో నుంచి బయటకు విసిరేయాలని ప్రయత్నిస్తుంది. కానీ మెటిల్డా ఉండగా తన ప్లాన్ సక్సెస్ అవుతుందా? ఎగరేసిన అబ్బాయిని సూపర్ మ్యాన్ లా యూటర్న్ చేసి డైరెక్ట్ గా అతను వచ్చి ట్రాన్స్పోల్ మీద క్రాష్ అయ్యేలా చేసేస్తుంది. తాను గందరగోళంగా కింద పట్టం చూసిన పిల్లలందరూ బాగా నవ్వుతారు. మెటిల్డా ప్రిన్సిపల్ ని బాగా ఊపేసి బట్టలు ఉతికినట్టు ఉతికి ఫైనలీ బయటకు విసిరేస్తుంది. డోర్ బద్దలు కొట్టుకుని తను వెళ్లి పట్టం చూసిన పిల్లలు ఇన్నాళ్ళ వాళ్ళ కక్ష మొత్తం తీర్చుకోవడానికి వాళ్ళ దగ్గరున్న ఫుడ్ మొత్తం తీసి ట్రాన్స్పోల్ పై విసిరి కొడతారు. ఇలా ట్రాన్స్పోల్ అక్కడి నుంచి పారిపోతుంది. మొత్తం స్కూల్ కి తన దగ్గర నుంచి ఫ్రీడమ్ దొరుకుతుంది. పిల్లలంతా చాలా సంతోషపడతారు. మిస్ హనీకి తన ఇల్లు, ఆస్తి అన్ని దొరికిపోతాయి. కట్ చేస్తే కొన్నాళ్ల తరువాత ఆమె ఈ స్కూల్ కి ప్రిన్సిపల్ అవుతుంది. మిస్ హనీ ఇంకా మెటిల్డా ఇప్పుడు చాలా క్లోజ్ అయిపోతారు. యూజువల్లీ మెటిల్డా తన రోజంతా మిస్ హనీ వాళ్ళ ఇంట్లో తనతో పాటు స్పెండ్ చేస్తుంది. అప్పుడు ఒక రోజు సడన్లీ తన అమ్మా నాన్న అన్న కారులో వచ్చి కంగారుగా మెటిల్డాని వాళ్ళతో రమ్మని పిలుస్తారు. వాళ్ళ నాన్న గుట్టు పోలీసులు బయట పెట్టేశారు. ఆయన్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారు, మనం ఇక ఈ ఊర్లో ఉండకూడదు, వేరే ఊరికి షిఫ్ట్ అవ్వాలని వీళ్ళు చెప్పి మెటిల్డాని రమ్మంటారు. కానీ మెటిల్డాకి వాళ్ళతో పాటు వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదు. ఆల్రెడీ కంగారుగా ఉన్న వాళ్ళ నాన్న తన టైం వేస్ట్ చేయడం చూసి ఎప్పట్లానే తనని తిట్టడం మొదలు పెడతాడు. వెంటనే రాలేదనుకో నిన్నిక్కడే వదిలేస్తా, ఆల్రెడీ నువ్వు ఒక యూస్లెస్ ఫెలోవి, ఇన్నేసి అబద్ధాలు చెప్పే నీలాంటి పిల్ల ఎవరికి నచ్చుతుంది, స్టూపిడ్ అని అరవడం చూసి మిస్ హనీకి కూడా కోపం వచ్చి మీకే మెటిల్డా గురించి ఏం తెలియదు, తను చాలా మంచిది, చాలా స్మార్ట్ అండ్ తనంటే నాకు చాలా ఇష్టం, మీరు అర్థం పర్థం లేకుండా మాట్లాడటం ఆపండని అంటుంది. దీంతో వాళ్ళ నాన్న అంత నచ్చితే నువ్వే పెంచుకో అని అంటాడు. మిస్ హనీ పెంచుకుంటానని అనగానే సర్ప్రైజింగ్లీ మెటిల్డా తన బ్యాగ్ లో నుంచి అడాప్షన్ పేపర్స్ తీస్తుంది. ఈ తెలివైన అమ్మాయి ఆల్రెడీ డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసేసింది. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్లి సైన్ చేయండి అంటే వాళ్ళమ్మ సరే ఎలాగో నువ్వు మాకన్నా చాలా డిఫరెంట్, నేను అస్సలు అర్థం చేసుకోలేకపోయా, వెళ్ళాలనుకుంటే వెళ్ళని సైన్ చేసేస్తుంది. మిస్ హనీ కూడా ఆ పేపర్స్ సైన్ చేసి మెటిల్డాని అడాప్ట్ చేసుకుంటుంది. ఈ అమ్మా నాన్న అన్న ఊరొదిలి వెళ్లిపోయాక మెటిల్డా మిస్ హనీతో పాటు చాలా హ్యాపీగా బ్రతికినట్టు చూపించి హ్యాపీ ఎండింగ్ తో ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.